Hey guys, this is Sharan Teja and welcome to Facts Library YouTube channel episode number 2. ఈ వీడియోలో నేను మీకు మనుషుల్లోనే పెరిగి పిల్లలు పెట్టే రాళ్ల కోసం చెప్తాను. ఇంకా ప్రపంచంలోనే మొదటిసారిగా క్రియేట్ చేసిన హ్యూమన్ అండ్ మంకీ హైబ్రిడ్ కోసం చెప్తాను. కెనడాలో ఉన్న ఒక మిస్టీరియల్ లేక్ కోసం చాక్లెట్ కుక్కలకు ప్రమాదమా, అండ్ థాయిలాండ్లో ఒక వింతైన రూల్. ఇలాంటి ఎన్నో టాప్ 15 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా? గాయస్, వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ప్రశ్న. కాళ్ళతో రుచి చూసే ఒక క్రియేచర్ నేమ్ని చెప్పండి. హింట్ చెప్తాను, ఇది ఎగరగలదు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కిందన కామెంట్ చేయండి, లేదంటే వీడియో లాస్ట్లో చెప్తాను, వెయిట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, స్పాటెడ్ లేక్. ఇది కెనడాలో బ్రిటిష్ కొలంబియాలో ఉన్న ఒక మిస్టీరియస్ లేక్. సాధారణంగా ఇది వర్షాకాలంలో అన్ని లేక్స్ లాగానే ఉంటుంది, కానీ సమ్మర్లో ఈ లేక్లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయినప్పుడు కొన్ని వందల కొద్ది పెద్ద గుంతలు ఏర్పడతాయి. అంతేకాదు, ఈ గుంతలు ఎల్లో, గ్రీన్ అండ్ బ్లూ కలర్లో కనిపిస్తాయి. కొన్ని స్టడీస్ ప్రకారంగా ఈ లేక్లో అధిక మొత్తంలో ఉన్న మినరల్స్ వల్ల ఈ రంగులు మారుతాయి. ఈ లేక్లో ఉన్న మినరల్స్ని అక్కడ ప్రజలు వాళ్ళ చర్మ వ్యాధులకు వాడుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం రోజు తినే చాక్లెట్స్ మన పెంపుడు జంతువులైన కుక్కలకు విషంతో సమానమని మీకు తెలుసా? అవును ఫ్రెండ్స్, చాక్లెట్లో కోకోలో కెఫైన్ అండ్ థియోబ్రోమిన్ అనేది ఉంటుంది. థియోబ్రోమిన్ అనేది ముఖ్యంగా మన కుక్కలకు విషంతో సమానం. చాక్లెట్స్లో, ముఖ్యంగా డార్క్ చాక్లెట్స్లో థియోబ్రోమిన్ శాతం అధికంగా ఉంటుంది. దీని శాతం ఎంత ఎక్కువ ఉంటే అంత విషపూరితం అన్నమాట. సో డార్క్ చాక్లెట్స్ అనేవి కుక్కలకు మరింత విషపూరితం. ఈసారి మీ కుక్కలకు చాక్లెట్స్ పెట్టే ముందు ఈ ఫ్యాక్ట్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, చైనా రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో ప్రపంచంలోనే మొదటిసారిగా హ్యూమన్ అండ్ మంకీ హైబ్రిడ్ను రూపొందించినట్లు అక్కడున్న సైంటిస్టులు తెలిపారు. రీసెంట్గా 2022 మార్చ్ 29న యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యుఎస్ఏలో ఓ పందిగుండని 57 సంవత్సరాల మనిషికి పెట్టారు కదా, అండ్ ఇది వైరల్ కూడా అయింది. ఇంకా ఈ ఎక్స్పెరిమెంట్లోకి వస్తే మకాకు జాతికి చెందిన ఓ కోతిలో 6 రోజులు పెరుగుతున్న పిండాన్ని తీసి ల్యాబొరేటరీస్లో దీనికి 25 హ్యూమన్ స్టెమ్ సెల్స్ని ప్రవేశపెట్టారు. ఆ పిండం పెరగడం అబ్జర్వ్ చేశారు. ఒక రోజుకే దీంట్లో 132 కణాలు ఏర్పడ్డాయి. 10వ రోజులో 103 కణాలు బ్రతికే ఉన్నాయి. సరిగ్గా 19-20 రోజులకే ఇది ఆల్మోస్ట్ చనిపోయింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం మన ప్రపంచంలో ఒక రోజుకి 300 మంది ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సరిగ్గా అందుబాటులో లేకపోవడంతో చనిపోతున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం జన్యుపరంగా పెరిగే జంతువులను సృష్టించి వాటి అవయవాలను హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కి డెవలప్ చేయడమే. ఫ్యాక్ట్ నెంబర్ 4, చైనాలో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ 57 అంతస్తుల స్కై స్కాపర్ని కట్టింది. ఇందులో 800 అపార్ట్మెంట్స్ అండ్ 4000 మంది నివసించగల సామర్థ్యం ఉంది. దీని విశేషం ఏంటంటే దీని నిర్మాణం కేవలం 19 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇదే కన్స్ట్రక్షన్ కంపెనీ ఫ్యూచర్లో 220 ఫ్లోర్ స్కై స్కాపర్ని కేవలం 3 నెలల్లోనే నిర్మించాలని చూస్తుంది. ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా కన్నా ఇది 57 అంతస్తులు ఎక్కువ. మరి చైనాకి ఇది సాధ్యమవుతుందా? మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, హెమైనా ఎపెండివా. ఈమె రష్యాలో చెచైనా అనే ప్రదేశంలో 2008 డిసెంబర్ 19న పుట్టింది. 14 సంవత్సరాలు ఉన్న ఈ అమ్మాయి ప్రపంచంలోనే ఎంతో అరుదైన ఆల్బినిజం అండ్ హెటెరోక్రోమా అనే 2 జెనెటిక్ కండిషన్స్తో పుట్టింది. ఆల్బినిజం అంటే మన శరీరంలో మెలనిన్ పిగ్మెంట్ పూర్తిగా లేకపోవడం. మెలనిన్ మన చర్మం రంగుని కంట్రోల్ చేస్తుంది. మెలనిన్ ఎక్కువగా ఉంటే డార్క్గా అండ్ తక్కువగా ఉంటే వైట్గా ఉంటారు. ఈమెకు మెలనిన్ పూర్తిగా లేకపోవడం వల్ల తన శరీరం అంతా వైట్గానే ఉంటుంది. హెటెరోక్రోమా అంటే 2 కణుగుడ్లు వేరు వేరు రంగులో ఉండడం అన్నమాట. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ 2 కండిషన్స్ కలిగి ఉన్న ఏకైక వ్యక్తి హెమైనా ఎపెండివా మాత్రమే, అండ్ దట్ వాజ్ అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 6, రొమేనియా దేశంలో కాస్టిస్టా అనే విలేజ్లో ఓ వింతైన రాళ్ళున్నాయి. ట్రోవెన్స్ అని వీటిని అంటారు. దీని పరిమాణం 1 ఇంచు నుంచి 15 అడుగుల వరకు ఉంటాయి. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ రాళ్ళు బ్రతుకున్న జీవుల్లానే పెరుగుతాయి, కదులుతాయి. అంతేకాదు చిన్న రాళ్లకు కూడా జన్మనిస్తాయి. ఇంకా కథలోకి వెళ్తే శాండ్సిన్కాన్ క్రిటియోనిన్ అని వీటిని అంటారు. అంటే సిమెంటెడ్ శాండ్ అని అర్థం. సాధారణంగా ఈ రాళ్ళు సిమెంట్, కాల్షియం కార్బోనేట్ ఇంకా కొన్ని మినరల్స్తో కలిగి ఉంటాయి. ఎప్పుడైతే వర్షపు నీళ్లు దీనిపైన పడతాయో ఈ రాళ్లలో ఉన్న కాల్షియం కార్బోనేట్ అండ్ మినరల్స్ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఈ రాళ్లలో జరిగి ఆ చిన్న ప్రెజర్ క్రియేట్ అవ్వడం వల్ల ఈ రాళ్ళు వాటి మధ్య భాగం నుంచి పెరుగుతాయి. మీకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. ఎలా అయితే వాటర్ బాల్స్ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని పెరుగుతాయో అదే విధంగా ఈ రాళ్ళు కూడా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని నెమ్మదిగా పెరుగుతాయి. కానీ ప్రతి 1000 సంవత్సరాలకి 4 నుంచి 5 సెంటీమీటర్లు మాత్రమే పెరుగుతాయి. కొన్నిసార్లు వాటి ఉపరితలం నుంచి ఇదే పద్ధతితో పెరిగి చిన్నగా కొత్త రాళ్ళు ఏర్పడతాయి. వాటి కింద నేల చల్లగా వేడిగా మారడం వల్ల ఈ రాళ్లపైన ఉన్న ఉపరితలం కరిగి ఇంకా స్మూత్గా అవుతాయి. ప్రకృతిలో మార్పుల వల్ల ప్రతి సంవత్సరం 12 సెంటీమీటర్ల వరకు కదులుతాయి.
ఫ్యాక్ట్ నెంబర్ 7, మనలో చాలామంది విటమిన్ డి కోసం అని ఉదయాన్నే ఎండలో నుంచుంటారు కదా. అయితే సూర్యకాంతి నుంచి డైరెక్ట్గా విటమిన్ డి రాదు అని మీలో ఎంతమందికి తెలుసు? అవును ఫ్రెండ్స్, మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది సూర్యకాంతి నుంచి యూవీబీ రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ప్రీ విటమిన్ డిగా మారుతుంది. ఆ తరువాతే విటమిన్ డి కింద కన్వర్ట్ అవుతుంది. అంటే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాలే సూర్యకాంతిని ఉపయోగించుకొని విటమిన్ డిగా మన బాడీలోనే మారుతుంది. అంతే తప్ప కేవలం సూర్యకాంతి నుంచి మాత్రమే డైరెక్ట్గా విటమిన్ డి రాదు. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? పాండా పిల్ల పుట్టినప్పుడు దాని పరిమాణం కేవలం ఒక ఎలుక పిల్ల అంత మాత్రమే ఉంటుంది. అవును ఫ్రెండ్స్, దాని తల్లితో పోలిస్తే దాని పరిమాణం కేవలం 1/900 వంతు మాత్రమే ఉంటుంది. కేవలం 3 నుంచి 5 ఔన్సులు అంటే 85 నుంచి 140 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఫ్రెండ్స్, ఈ విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. మన సముద్రంలో అలలు ఏర్పడడానికి ముఖ్యమైన కారణం చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి. అయితే మీకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని చెప్తాను, వినండి. ఒక 100 కేజీలు ఉన్న ఒక వ్యక్తికి సరిగ్గా 90 డిగ్రీల పైన చంద్రుడు ఉన్నట్టయితే దాదాపుగా 500 గ్రాముల వరకు చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల తగ్గిపోతాడు. అంటే 99.5 కేజీలు మాత్రమే ఉంటాడు. ఎలా అయితే సముద్రంలో అలలు పైకి లాగుతుందో అలానే చంద్రుని గురుత్వాకర్షణ శక్తి మనుషులపైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, టంగ్ ట్విస్టర్. మన తెలుగు భాషలో మన చిన్నప్పుడు ఎంతో పాపులర్ అయిన 2 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు లాంటివన్నమాట. ఇది చెప్పడానికి కొంచెమైనా సింపుల్గా ఉంది కదా. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ప్రపంచంలోనే అతి కష్టమైన టంగ్ ట్విస్టర్ ఏదో తెలుసా? ఫస్ట్ టైం కానీ దీన్ని మీరు చెప్పలేకపోతే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. ఇదే ఆ టంగ్ ట్విస్టర్. గుర్తుంది కదా? చెప్పలేకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చెయ్యండి. ఫ్యాక్ట్ నెంబర్ 11, మనలో చాలామందికి ఇన్సోమ్నియా అంటే ఏంటో తెలుసు కదా. అదే ఫ్రెండ్స్, సరిగ్గా నిద్ర పట్టకపోవడం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి, వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, రాత్రులు ఆలస్యంగా పడుకోవడం, ఇంకా చాలా. దీనికి సెల్ఫ్ ట్రీట్మెంట్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి. కానీ ఫ్యాటల్ ఫెమిలియర్ ఇన్సోమ్నియా అనే ఒక రేర్ డిసీజ్ ఉంది. ఇది 10 లక్షల మందిలో ఒకరికి వచ్చే అవకాశం మాత్రమే ఉంది. ఇది రావడం వల్ల స్టార్టింగ్ స్టేజెస్లో అంతా నార్మల్గా ఉన్నా స్లోగా నిద్రను పూర్తిగా రానివ్వకుండా చేసి మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ని స్లోగా డ్యామేజ్ చేస్తుంది. అండ్ ఫైనల్గా ఇది మరణానికి దారి తీస్తుంది. సైంటిఫికల్ స్టడీస్ ప్రకారం ఇది మనలో ఉన్న PRNP అనే జీన్ మ్యుటేషన్ చెందడం వల్ల వస్తుంది. అండ్ ఇది వచ్చిన వాళ్ళు దురదృష్టవంతులే అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనికి ఇప్పటి వరకు సరైన ట్రీట్మెంట్ లేదు. దీనిని మొదటిసారిగా 1986 ఇటలీ ఫ్యామిలీలో కనుగొన్నారు. ఫ్రెండ్స్, నా లాస్ట్ వీడియోలో మద్యం సేవించకపోయినా 24 గంటలు మత్తులో ఉండే ఒక రేర్ సిండ్రోమ్ కోసం చెప్పాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో అవ్వగానే ఒక్కసారి విజిట్ చేయండి. పైన ఐకార్డ్స్లో లింక్ ఇచ్చాను. ఫ్యాక్ట్ నెంబర్ 12, మీరు ఎవరైనా థాయిలాండ్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే థాయిలాండ్కి వెళ్ళడానికి కేవలం పాస్పోర్ట్ అండ్ వీసా మాత్రమే కాదు, ఈసారి ఎక్స్ట్రాగా అండర్వేర్స్ని కూడా క్యారీ చేయండి. ఎందుకంటే థాయిలాండ్లో అండర్వేర్ రూల్ అనేది ఒకటి ఉంది. థాయిలాండ్ ప్రజలు ఇల్లు విడిచి బయటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అండర్వేర్స్ని వేసుకోవాలి, లేదంటే అక్కడ చట్ట వ్యతిరేకం. ఫ్యాక్ట్ చాలా ఫన్నీగా ఉంది కదా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా థాయిలాండ్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 13, అది 1987 అమెరికన్ ఎయిర్లైన్స్ కేవలం ఒక చిన్న సింగిల్ ఆలివ్ ఫ్రూట్ని వాళ్ళ సలాడ్ నుంచి తీసేయడం వల్ల $40,000 అంటే ఇప్పటి ఇండియన్ కరెన్సీలో 32,80,000 ఆదా చేసింది. దీని ప్రకారం మీరే ఆలోచించుకోండి ఎయిర్లైన్స్లో ఫుడ్ అనేది ఎంత ఖరీదో. ఫ్యాక్ట్ నెంబర్ 14, మన పీరియాడిక్ టేబుల్లో ఏ అక్షరం ఉండదో తెలుసా? తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, ఒక్కసారి విజిట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 15, మనం రోజు తినే ఆరెంజెస్ కాదు. అంటే ఇవి ప్యూర్ ఫామ్ ఆఫ్ ఫ్రూట్స్ కాదు. సిట్రిక్ ఫ్రూట్ జాతికి చెందిన మ్యాండరిన్ అండ్ పోమిలో ఒక హైబ్రిడ్ ఫ్రూట్స్. ఇవి మొదటిసారిగా దక్షిణ చైనాలో ఉన్న ట్రాపికల్ రీజన్స్ నుంచి ఉద్భవించాయి. మొదటిలో ఇవి గ్రీన్ కలర్లోనే ఉండేవి. కానీ దక్షిణ చైనాలో సబ్ ట్రాపికల్ రీజన్స్లో పెంచడం వల్ల అక్కడ ఉన్న అధిక వేడికి ఆరెంజ్ కలర్లోకి మారాయి. దక్షిణ చైనాలో ఉన్న ట్రాపికల్ రీజన్స్లో గ్రీన్ కలర్లో ఉండేటప్పుడే వీటికి ఆరెంజ్ అని పేరు పెట్టారు. సో ఆరెంజెస్కి ఆరెంజ్ అనే పేరు పెట్టిన తర్వాతే ఆరెంజ్ కలర్లోకి మారాయి అన్నమాట. మార్కెట్లో మనం రోజు తినే ఆరెంజెస్ ట్రాపికల్ రీజన్స్ నుంచి ఇంపోర్ట్ చేసినప్పుడు వాటి కలర్ గ్రీన్గానే ఉంటుంది. ఎథిలిన్ గ్లాస్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల అవి ఆరెంజ్ కలర్లోకి కన్వర్ట్ అవుతాయి. అండ్ మీకు తెలుసా, ఒక ఆరెంజ్ ఫ్రూట్ పెరగడానికి దాదాపుగా 14 గ్యాలన్స్ ఆఫ్ వాటర్ అంటే 52 లీటర్ల నీళ్లు అవసరం అవుతాయి. గైస్, వీడియో స్టార్టింగ్లో మీకు ఒక క్వశ్చన్ అడిగాను కదా, దాని ఆన్సర్ బటర్ఫ్లై. కాళ్ళతో రుచి చూసే ఒక క్రియేచర్ నేమ్ బటర్ఫ్లై. మీకు హింట్ కూడా ఇచ్చాను. ఇవే నేను చెప్పాలనుకున్న టాప్ 15 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్లో మీకు ఏది బాగా ఇంట్రెస్ట్గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.
Thanks for watching guys. See you in next video.